హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహామాక్స్. నేను మీ చందు. సో ఈరోజు తిరగబడ్రా స్వామి అని చెప్పేసి మంచి సినిమాతో మన ముందుకు వస్తున్నారు మల్కాపురం శివకుమార్ గారు. సో ప్రొడ్యూసర్ సార్ మన ముందున్నారు, ఆయనతో మాట్లాడదాం, సినిమా విశేషాలు కనుక్కుందాం. హాయ్ సార్, నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను, ఫైన్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్ టీజర్ చూసుకున్నా, ట్రైలర్ చూసుకున్నా, మనం లైక్ ఒక స్టోరీ కనబడుతుంది. ఒక ఇన్నోసెంట్ బాయ్ నుంచి మాస్ వేరియేషన్ చూపించే ఒక స్టోరీ అయితే కనబడుతుంది. సో ఎక్కడైనా మనం హీరో ఫైట్ చేయడం చూస్తూ ఉంటాం, దీంట్లో లేడీస్ కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఎలా ఉండబోతుంది సార్ మూవీ? అంటే సినిమా కంటెంట్ ఆ విధంగా ఉందండి. కంటెంట్ డెఫినెట్గా ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ ఫైట్ కూడా ఒక సందర్భంలో ఆ అమ్మాయి తను రక్షించుకోవడానికి తప్పని పరిస్థితులలో ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఓకే. సో కాస్టింగ్ కూడా మంచి, అంటే లైక్ కామెడీ కూడా బిత్తరి సత్య గారు ఉన్నారు. కాస్టింగ్ కూడా చాలా ఆలోచించి తీసుకున్నారు. అండ్ ఇందాక మీరు మాటల్లో విన్నదైతే ప్రొడక్షన్ పరంగా ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండదు అండ్ డైరెక్షన్ పరంగా ఫ్రీడమ్ ఇచ్చేస్తానని చెప్పారు. దాని గురించి డెఫినెట్గా అంటే సినిమాకి సంబంధించి ఎప్పుడు కంటెంట్ అన్నీ సినిమాలు చేస్తూ ఉంటామండి. అయితే ఆ కంటెంట్ సంబంధించి కంటెంట్ ఎప్పుడైతే నచ్చి సినిమా చేస్తున్నాం కాబట్టి ఆ కంటెంట్లో ఎక్కడ డైరెక్టర్ ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధమైనటువంటి తనకి ఆ క్రియేటివ్ పార్ట్లో ఇబ్బంది కానివ్వద్దు కాబట్టి ఆ క్రియేటివ్లో ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ కాము. నేను కాను, నా ప్రొడక్షన్ నుండి ఎవరిని కూడా కానివ్వను. ఎందుకంటే వీఆర్ గివింగ్ టు ఒక క్రియేటర్ తనకున్న క్రియేటివిటీ ఆలోచన విధానంతో ఎవ్రీ సీన్ బాగా గొప్పగా చేయాలని కోరుకుంటాడు కాబట్టి దాంట్లో మనం ఇన్వాల్వ్మెంట్ అయ్యి డిస్టర్బ్ చేస్తే అది కాస్త సైడ్ ట్రాక్ వెళ్ళే అవకాశం, డివేషన్ అవుతుంది. అందుకని ఆ డివేషన్ కానివ్వకుండా చూస్తాను. అలా అని ఆ క్రియేటివిటీకి తగ్గట్టుగా తన ఆలోచనకు తగ్గట్టుగా ప్రొడక్షన్ ఏ విధంగా చేయాలనే దీంట్లో నేను ఫుల్ ప్లేట్స్గా పార్ట్ తీసుకొని నా యొక్క టీంతో నేను ఫుల్ ప్లేట్స్గా పార్ట్ తీసుకొని నేను ఆ ప్రొడక్షన్ ఇన్వాల్వ్ చేస్తాను. ఓకే, కమింగ్ టు ద లీడ్ సార్, ఇప్పుడు రాజ్ తరుణ్ గారు ఉన్నారు. సో ప్రీవియస్గా లాస్ట్ వీకే ఒక మూవీ వచ్చేసింది అండ్ బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ ఈ మూవీతో వస్తున్నారు. కాకపోతే రీసెంట్గా రాజ్ తరుణ్ గారు గ్రాఫ్ చూసుకుంటే అంటే వెరీ హై లేదు, వెరీ లో లేదు. సో మీడియం రేట్లో ఉన్నారు. ఆయనతో ఈ టైంలో అంటే ఇప్పుడు సినిమా పరిస్థితి అనేది చాలా డిఫరెంట్ అయిపోయింది. ఆడియన్స్ థియేటర్కి వచ్చి కూర్చొని సినిమా చూడడం అనేది చాలా గగనం అయిపోయింది ఈ మధ్య. సో అలాంటి టైంలో ఇలాంటి కమర్షియల్ మూవీ పక్కా ఇలాంటి హీరో అంటే ఒక మోడరేట్ మార్కెటింగ్ ఉన్న హీరోతో వర్క్ అవుతుందని ఎలా అనుకున్నారు సార్? ఎస్, డెఫినెట్గా నేను అంటే రాజ్ తరుణ్ మార్కెట్ గురించో లేకపోతే ఇంకో హీరో గురించి మార్కెట్ గురించి ఎప్పుడు నేను చెప్పనండి. ఎందుకంటే సినిమా అనేసరికి మార్కెట్ ఒకసారి ఫ్లక్చువేషన్ ఉంటుంది ఎవరికైనా, ఎనీ హీరో, ఎంత పెద్ద హీరోకైనా కూడా మార్కెట్ ఫ్లక్చువేషన్ ఉంటుంది. హిట్ అండ్ ఫ్లాప్ ఈజ్ కామన్ ఇన్ లైఫ్ టు ఎవ్రీ వన్. బట్ నేను కంటెంట్ నమ్ముకుంటాను, సేమ్ టైం పర్ఫార్మెన్స్ నమ్ముకుంటాను. దాంట్లో పర్ఫార్మెన్స్లో నేను రాజ్ తరుణ్లో చూసినటువంటి విధానం కానీ రాజ్ తరుణ్ అయితే ఈ సినిమాకి కంటెంట్కి యాప్ట్ అవుతాడని నమ్మి చేయడం జరిగింది. ఆయన 100% ఏదైతే ఎఫర్ట్ చేసినామో అంతకంటే ఎఫర్ట్ పెట్టి వాళ్ళు చేయడం జరిగింది. ఓకే. అండ్ ఫీమేల్ లీడ్కి వస్తే లైక్ అంటే లైక్ ఇప్పుడు సినిమా చూడాలంటే ఐదర్ గ్లామర్ ఉండాలి లేదంటే కంటెంట్ ఉండాలి. ఈ రెండిట్లో ఏది పాయింట్ గట్టిగా ఉంటుంది అంటారు ఫీమేల్స్ లీడ్స్లో కానీ స్టోరీలో కానీ? నేను ఈ రోజు డేట్లు అండి సినిమాకి వచ్చేసి నీకు కంటెంటే ఫైనలైజ్, పర్ఫార్మెన్స్ ఇది ఫైనలైజ్. అది ఆ రెండు ఇంపార్టెంట్. కంటెంట్ బాగుండి కంటెంట్కి తగ్గట్టుగా ఆర్టిస్ట్ పర్ఫార్మ్ చేయగలిగితే తప్పకుండా ఏంటంటే సినిమా నిలబడుతుంది, ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఆ పర్ఫార్మెన్స్ ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. మాల్వి కూడా ఆల్మోస్ట్ ఏంటంటే షీ డిడ్ లాట్ ఆఫ్ వెబ్ సిరీస్ అండ్ ఆల్బమ్స్. మీరు దాదాపుగా 23లో తీసుకుంటే షీ డిడ్ నియర్ అబౌట్ మోర్ దెన్ 10 సింగిల్స్ ఇస్ దేర్ ఆల్బమ్స్, దట్ టు రిపీటెడ్ బ్రాండ్స్, టీ సిరీస్ అలాంటి. అది కాకుండా ఆల్మోస్ట్ తను హిందీలో చాలా వెబ్ సిరీస్ కానీ సినిమా చేయడం కానీ మలయాళం తమిళ్లో కూడా సినిమాలు చేస్తూ ఉంది. తెలుగుకి ఫ్రెష్ అయినప్పటికీ పర్ఫార్మర్గా ఫ్రెష్ కాదు అమ్మాయి. కాబట్టి అందులో నా క్యారెక్టర్కి షీఈ్ 100% యాప్ట్. అందుకని చెప్పేసి నేను ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం. ఓకే సార్. సార్ యాజ్ మీరు ఒక ప్రొడ్యూసర్, మీరు చాలా చూసి ఉంటారు కదా. సో ఇప్పుడు ప్రజెంట్ సినిమా గురించి మాట్లాడుకుంటే సినిమా అనేది చాలా చేంజ్ అయిపోయింది, అది మీరు చూస్తున్నారు. సో ప్రొడ్యూసర్స్కి సినిమా తీసేటప్పుడు చాలా ఆలోచించాలి. సో ఇప్పుడు సినిమా మారిపోయింది కాబట్టి లాసెస్ ఎక్కువ వస్తున్నాయి ప్రొడ్యూసర్కి. సో ప్రొడ్యూసర్స్ రావడం మానేస్తారు. సో అలాంటి ప్రొడ్యూసర్స్కి మీరు ఏం చెప్తారు సార్? ఎప్పుడైనా ఒకటేనండి, సినిమా ఏ సినిమా అయినా కూడా
నేను ఒకటే చెప్తాను, సినిమా తీసే ప్రతి ఒక్కరికి, నేను దాదాపుగా 16-17 ఇయర్స్ నుండి ఇండస్ట్రీలో ఉన్నాను. సినిమా చేసేటప్పుడు ఏదైనా ప్రాజెక్టు పేపర్ మీద చాలా బాగుంటుంది, పేపర్ మీద ప్రాఫిట్గానే ఉంటుంది. బట్ ఆ సినిమా కంప్లీట్ అయ్యి ఆన్ స్క్రీన్కి వచ్చేసరికి దాని రూపురేఖలన్నీ మారిపోతాయి. కాబట్టి బడ్జెట్లో మారిపోతాయి, మనకు వచ్చే ఇన్కంలో తేడా రాదు, వచ్చే రెవెన్యూలో తేడా రాదు, కానీ మనకు పెట్టుబడి పెట్టే దాంట్లో తేడా వస్తున్నాయి. కాబట్టి అది తేడాలు గమనిస్తూ మనం ఏదైతే పేపర్ మీద అనుకున్నామో, ఒక కాన్స్టెంట్గా మనం ఒక 5 కోట్ల రూపాయలు పెట్టి బడ్జెట్ సినిమా చేశాం, ఓ 10 కోట్లు పెట్టి సినిమా బడ్జెట్ చేశాం, దానికి 12 కోట్లు 13 కోట్లు డిపిఆర్ తయారు చేసుకొని మనం ఏ వ్యాపారానికైనా వెళ్తాం, సినిమా కూడా అదే వ్యాపారానికి వెళ్తాం. కానీ దాని మీద మనం ఏ విధంగా అయితే ఈ సినిమా ప్రొడక్షన్ మనకు వచ్చే రెవెన్యూ ఏ విధంగా ఉంటుందో దానికి లోబడే సినిమా చేయాలి. ఎప్పుడైనా దాని అంచనాలకు అనుగుణంగా సినిమా చేయాలి, కానీ అంచనాలకు మించి సినిమా చేస్తే డెఫినెట్గా ఏంటంటే మనము నష్టాల నుంచి అవి చూడక తప్పదు. ఓకే సార్, ఇప్పుడు నార్మల్గా కొత్త ప్రొడ్యూసర్స్ ఎవరు వచ్చినా కానీ మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చా? లైక్ అంటే ఇందాక వింటూ ఉన్నాను, లైక్ ప్రొఫెషన్ అంటే లైక్ ప్రొడక్షన్ అనేది చాలామంది ఈ లాసెస్ కానీ వేరే అదర్ రీజన్స్ వల్ల ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది చాలా దగ్గర. సో మీరు ఇందాక మీరు మాటల్లో విన్నది ఏదైతే ఉందో, నేను ప్రొడక్షన్ని ఒక ప్రొఫెషన్గా తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను. సో దాని గురించి ఏం చెప్తాను? ఎస్, డెఫినెట్గా నేను ఎవ్రీ ప్రొడ్యూసర్ కూడా అదే చెప్తానండి. మీరు ఒక డేట్స్ అంటే సినిమా స్క్రిప్ట్ బిఫోర్ లాక్ చేసుకోండి. లాక్ చేసుకున్న తర్వాత అది ఎన్ని డేస్కి వెళ్ళాలనుకుంటే ఒక 5 to 10% వేరియేషన్ అయితే పర్వాలేదు. అది 10/50 అయింది, 100% అయిందంటే మీకు వచ్చే రెవెన్యూ ఎప్పుడైతే ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉంటుందో దానికంటే లోబడి వస్తాయి, కానీ దానికంటే ఎక్కువ ఎప్పుడూ రావు. కానీ దానికంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ అయినప్పుడు డెఫిసిట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయకుండా ఒక కాన్స్టెంట్గా మనకి ఎంత రాబడి వస్తుంది దాంట్లో ఒక 10-20% మీరు గ్రేస్ పెట్టుకొని దానికంటే లెస్ బడ్జెట్లో మాత్రమే మీరు పక్కాగా ప్లాన్ చేసుకొని ఒక వ్యాపారానికి డిపిఆర్ ఎలా తయారు చేసుకుంటాం, ఒక ప్రోడక్ట్కి ఏ విధంగా తయారు చేసుకుంటాం. ఈరోజు చిన్న కిల్లి కొట్టు పెట్టుకున్నా మనకు ఒక పక్కా ప్రణాళికతో వెళ్తాం. మరి ఇక్కడ సినిమాకి వచ్చేసరికి ఆ పరిస్థితి ఉండదు, కొన్ని కోట్ల రూపాయల వేరియేషన్ ఉంటుంది. ఏ రోజు అడిగినా లెక్క తెలియనటువంటి పరిస్థితి. అది లేకుండా పర్ఫెక్ట్గా ఒక ప్రొఫెషన్గా ట్రీట్ చేసి, ఇది ఒక టైంపాస్గా కాకుండా ఒక ప్రొఫెషన్గా ట్రీట్ చేసి మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా బై హార్డ్ కోర్ మీకు చెమట వచ్చిన పైసలు, కాబట్టి దాన్ని పక్కగా ప్లాన్ తోటి మీరు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రొఫెషన్గా డెఫినెట్గా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే సార్, కమింగ్ టు ద డైరెక్టర్ గారు, సో డైరెక్టర్కి కూడా సేమ్ ఇప్పుడు కొంచెం అన్ని హిట్స్ లేకపోయినా బట్ హీస్ గుడ్. సో ఆయన ఈ మూవీ మీరు అనుకున్నట్టే తీసారా లేదా ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో తీసారా? డెఫినెట్గా అంటే ఆయన కథ ఏ విధంగా అయితే చెప్పాడో, నాకు కథ చెప్పిన దానికంటే కూడా ఇంకా బెటర్గా సినిమా చేయడం జరిగింది. దాంట్లో రెండో థాట్ ఎలాంటిది లేదు. కథ చెప్పింది ఏ విధంగా చేశాడో దానికంటే కూడా ఇంకా బెటర్గానే స్క్రీన్ మీద చూపించాడు. అదేవిధంగా నా టెక్నీషియన్స్ అందరు కూడా వెరీ గుడ్ హార్ట్ సపోర్టెడ్ టు మీ. అండ్ పర్టికులర్గా నా మ్యూజిక్ డైరెక్టర్ జేబీ గారు ఇస్ ద వెరీ ఫెంటాస్టిక్ సపోర్ట్ చేయడం జరిగింది. ఆయన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా, మీరు ఎక్కడ కీరవాణి గారు ఉంటే అక్కడ ఆటోమేటిక్గా ఏంటంటే జేబీ గారు ఉంటారు, దాంట్లో డౌట్ లేదు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇక్కడ సోలోగా తను చాలా మంచి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. పాటలు ఇప్పటికే ప్రూవ్డ్ అయిపోయినాయి. అదేవిధంగా నా డిఓపి జవహర్ రెడ్డి గారు చాలా బాగా, వాళ్ళిద్దరు టూరింగ్ చాలా బాగుంటుంది, డైరెక్టర్ అండ్ ఆయన, కాబట్టి వాళ్ళు కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. దాంట్లో రెండో థాట్ ఏం లేదు. ఓకే సార్, బట్ ఇప్పుడు రాజ్ తరుణ్ గారు ఏదైతే ప్రీవియస్గా చిన్న ఇష్యూ ఏదైతే ఫేస్ చేశారో, సో దానివల్ల ప్రమోషన్స్కి అంటే కొన్ని ప్రమోషన్స్ చేశారు, బట్ దాని తర్వాత నుంచి కొంచెం ఆయన బయటకు రావడం కొంచెం తగ్గించారు. దానివల్ల ప్రమోషన్స్ ఏమైనా మీ మీద పడ్డాయని అనిపిస్తుంది? ఏం లేదంటే ప్రమోషన్ ఈజ్ జాయినింగ్ టు టుమారో ఆన్వర్డ్స్ ఇన్ ఆల్ ప్రమోషన్స్. ఈజ్ రెడీ టు జాయిన్, బట్ టుడే మాకు ప్రోగ్రామ్ లేదు కాబట్టి రాలేడు. ఈజ్ రెడీ టు జాయిన్ అండ్ అలాంటి ఏం ఇబ్బంది లేదు. ఆల్రెడీ ఈజ్ సపోర్టివ్ ఆల్వేస్, ఈజ్ ఫుల్ ఎనర్జెటిక్ మ్యాన్. రాజ్ తరుణ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలో కూడా జాలీగా బాగా పనిచేశాడు, ఆ హీరోయిన్ కూడా బాగా పనిచేసింది. దాంతోపాటు మరో మెయిన్ లీడ్లో ఫీమేల్ నెగిటివ్ లీడ్లో మనారా చోప్రా చేసింది. షీ డిడ్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. అండ్ మక్రన్ దేశ్పాండే గారు ఈజ్ ద వెరీ ఫెంటాస్టిక్, హీ డిడ్ జాబ్. అండ్ రఘుబాబు గారు, ప్రగతి గారు, బెత్తిరి సత్తి, తాగుబోత్ రమేష్ అండ్ ఎవ్రీవన్, భద్రం, పృథ్వీ, ఈ ఒక్కరి గురించి కాదు, రాజా రవీంద్ర గారు, ఇట్లా ఆల్మోస్ట్ అందరు బాగా చేయడం జరిగింది. దాంట్లో రెండో థాట్ ఎక్కడా లేదు. ఎవ్రీవన్ పుట్ ఎఫర్ట్స్. ఇది లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి చేస్తే ఏ విధంగా ఉంటుందో అట్లా చేయడం జరిగింది. దాంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు.
ఓకే. అండ్ కమింగ్ టు మీ విషయానికి వస్తే బాలీవుడ్ సైడ్ వర్క్ చేస్తున్నారు అండ్ ఇటు తెలుగు టాలీవుడ్ చేస్తున్నారు, ఒక సైడ్ పాలిటిక్స్ మెయింటైన్ చేస్తున్నారు. హౌస్ ఎలా పాసిబుల్ సార్? అంటే అన్ని వర్క్స్ ఒకేసారి కాన్స్టెంట్గా మేనేజ్? వీఆర్ ఎంజాయింగ్ ఇన్ ద వర్క్ ఓన్లీ. సింపుల్లీ సేయింగ్ వీఆర్ ఎంజాయింగ్ ఇన్ ద వర్క్. వెన్ ఎవర్ వర్క్ ఈస్ దేర్ దెన్ వీఆర్ ఎంజాయింగ్. వర్క్ లేకపోతే బోర్ ఫీల్ అవుతాం. వర్క్ ఉందనుకో లవబుల్ అండ్ వీఆర్ ఎంజాయింగ్ దట్ వర్క్. సో బాలీవుడ్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు సార్? బాలీవుడ్లో ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు చేస్తూ ఉన్నామండి. అంటే బాలీవుడ్లో వీఆర్ డూయింగ్ రైట్ నౌ వెబ్ సిరీస్. నియర్ అబౌట్ వీ డిడ్ మోర్ దెన్ 300 వెబ్ సిరీస్ కంప్లీటెడ్ and telecasted several OTT. Yes, OTT, several platforms, several seasons, various platforms, big like G and Hotstar, the big platforms also we are doing right now. Some commercial content, some Maito content we are doing right now. Tirupati Balaji is the content web series, that is the Maito 52 episodes, and Rahu Ketu is 26 episodes. అంటే తిరుపతి బాలాజీకి సంబంధించిన హిస్టరీ టోటల్గా ఏంటంటే ప్రపంచానికి తెలియజేసేటట్టుగా ఇంకా ఆల్రెడీ తెలుసు మనం చెప్పాలి, బట్ ఇంకా కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మంచి కంటెంట్ తోటి ఆల్రెడీ షూట్ వాజ్ మోర్ దెన్ 60-70% ఫినిష్డ్ రైట్ నౌ. ఐ థింక్ హోప్ఫుల్లీ విత్ ఇన్ 15-20 days వీఆర్ అనౌన్సింగ్ ద ప్లాట్ఫామ్. సో మీరు ఏదైతే ఇందాక చెప్పారు, అండ్ హిందీ బాలీవుడ్ మూవీ కూడా చేస్తా ఉన్నాం. ఓకే. సో ఇందాక మీరు ఏదైతే చెప్పారో లవ్ ద వర్క్ అని చెప్పేసి, సో దాంట్లో చాలా బిజీగా ఉన్నారు. సో అందుకే మీరు అంత బిజీగా అన్నీ మేనేజ్ చేయగలుగుతున్నారు. అండ్ కమింగ్ టు లైక్ పాలిటిక్స్లో ఇంతకుముందు మీరు చిరంజీవి గారితో ఉన్నారు, సో ఇప్పుడు టచ్లో ఉంటారు కదా? ఇప్పుడు రెగ్యులర్ టచ్లో ఉంటాము, బట్ వీఆర్ ఇన్ పొలిటికల్ యాక్టివిటీస్కి వచ్చేసరికి వీఆర్ ఇన్ రైట్ నౌ టీఆర్ఎస్ పార్టీ, యాక్టివ్ పొలిటిషియన్ ఇన్ టీఆర్ఎస్ పార్టీ రైట్. బట్ మీకు ఫర్ సపోజ్ చిరంజీవి గారి సినిమాకి ఏదైనా ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా ఫ్యూచర్లో? ఏమైనా టాక్స్ లేదండి. నేను ఎప్పుడు చిరంజీవి గారనో ఇంకోరనో ఆర్టిస్ట్ మీద నేను సినిమా చేయను. ఎవరి గురించి ఎవరైనా కానీ నేను కంటెంట్ నమ్ముకొని సినిమా చేస్తాను, ఒక ప్రొడ్యూసర్గా సినిమా చేస్తాను. నేను ఇందాక కూడా చెప్పాను, నేను క్లియర్గా నేను క్లారిటీగా ఉంటాను ఎప్పుడు కూడా. ఏంటంటే నేను డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు వెరీ క్రిస్టల్ క్లియర్. నేను ఒక క్యాషియర్గానో అటెండర్గానో క్యాషియర్ బాయ్గానో చేయను, ప్రొడ్యూసర్గా మాత్రమే చేస్తాను. ప్రొడ్యూసర్ ఈజ్ ద హోల్ సోల్ ప్రొపరేటరీ అండ్ ఓనర్షిప్ ఈజ్ మైన్. ఐఎమ్ టేకింగ్ హైరింగ్ సర్వీసెస్ టు దెమ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేర్ సర్వీసెస్ వీఆర్ హైరింగ్ ఓన్లీ. ఏ ఆర్టిస్ట్ అయినా కూడా అక్కడ పెద్ద ఆర్టిస్ట్ కావచ్చు, చిన్న ఆర్టిస్ట్ కావచ్చు, వాళ్ళ సర్వీసెస్ మాత్రమే నేను హైర్ చేసుకొని నా క్యారెక్టర్కి జడ్జిమెంట్ చేయడానికి, ఆ పర్ఫార్మెన్స్ చేయడానికి నేను హైర్ చేసుకుంటాను. నాకు కంటెంట్కి నచ్చిన తర్వాత ఆ కంటెంట్కి ఎవరైతే బాగుంటారు, ఏ ఆర్టిస్ట్ అయితే బాగుంటారు అనేది ఆ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేరేషన్ చేపిస్తాను నా డైరెక్టర్ తోటి. డెఫినెట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ సర్వీసెస్ని హైర్ చేసుకొని చేస్తాను నేను. నాకు జీ హుజూర్ అని చెప్పి చేసే పరిస్థితి లేదు, అవసరం రాదు, చేయను కూడా నేను అటువంటి. అండ్ స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరియర్ మీరు ఎప్పుడైతే ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు చెప్పారు శ్రీహరి గారు ఇంట్రడ్యూస్ చేశారని, అది చాలా బాగా అనిపించింది. మీరు ఇప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. డెఫినెట్గా ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. నేను ఇండస్ట్రీలో ఉన్నంత కాదు, జీవితకాలంలో ఆయన పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. ఎందుకంటే ఆయనతో ట్రావెల్ చేసినటువంటి విధానం అపార్ట్ ఫ్రమ్ ఇండస్ట్రీ, అంటే నాకు ఆల్మోస్ట్ మంచి మిత్రులు వారు లేనటువంటి లోటును ఎప్పటికి కూడా పూడ్చలేము. వారి ప్రోద్బలంతో నేను ఈరోజు ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఇండస్ట్రీలో వారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా, వారి సిద్ధాంతాలను కూడా, ఆ రోజు వారి సిద్ధాంతం ఒకటే, ఏంటంటే ఎంతమంది అయితే క్యాలిబర్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళని లిఫ్ట్ చేయాలని చెప్పి దాంట్లో భాగంగానే ఆ రోజు ఇద్దరం కలిసి బాబీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే నేను లాట్ ఆఫ్ పీపుల్ని ఇండస్ట్రీకి, కొత్త డైరెక్టర్స్ని, కొత్త రక్తాన్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాను, కొత్త టెక్నీషియన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, కొత్త ఆర్టిస్టులను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ సినిమా గురించి చూసుకున్నట్టయితే ఏ పాయింట్ అనేది ఆడియన్స్ని బాగా థియేటర్లో అలా కూర్చోబెడుతున్నారు? ఇట్స్ అ ఫ్యామిలీ జానర్. అంటే ఒక అనుకోనటువంటి సంఘటనలో ఆల్మోస్ట్ ఏంటంటే తన కుటుంబాన్ని తను ఏ విధంగా కాపాడుకోవాలి. ఒక భర్త భార్యకు మనం 3 ముళ్ళు వేసి మనం 7 అడుగులు నడిచి ఏదైతే శబ్దం అగ్నిసాక్షిగా శబ్దం చేస్తామో ఆ శబ్దాన్ని ఎలాంటి సందర్భాలలో అంటే డూ ఆర్ డై అలాంటి సందర్భంలో కూడా ఏ విధంగా కాపాడుకోవాలి, ఆ భార్యకు భర్త ఏ విధంగా తోడుండాలి, ఒక భర్తకి భార్య ఏ విధంగా తోడుండాలి, ఒక బంధం అంటే ఒక పెళ్లి బంధానికి ఏ విధంగా ఉండాలనే దానికి పూర్తిగా అద్దం పట్టే విధంగా ఈ సినిమా ఉంటుంది.
ఓకే సార్. అండ్ ప్రొడ్యూసర్గా లైక్ మీకు కొన్ని థాట్స్ ఉంటాయి కదా సార్, సినిమా తీసేటప్పుడు కానీ సినిమాని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ, బట్ మీకంటూ కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలని ఒక కోరిక ఉంటుంది. అలాంటి ప్రాజెక్ట్స్లో ఏమైనా ఉన్నాయా సార్ ఫ్యూచర్లో ఇలాంటి? నేను ఎప్పుడు ఇన్నోవేటివ్ అండ్ యూనివర్సల్ అండ్ ఇన్నోవేటివ్ ఒక కొత్తదనాన్ని ఆడియన్స్ దృష్టికి తీసుకురావాలి. మనం చేసే సినిమా వలన ఏదో ఒక మంచి మెసేజ్ పోగలగాలి, ఫ్యామిలీతో ఆడియన్స్ వచ్చి చూడాలనే కోరుకుంటాను. ఇంకా నాకు సపరేట్గా థింకింగ్స్ అంటూ ఏమీ లేవు. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీరు ఒక స్పోర్ట్స్ బయోపిక్ ఏదైనా తీయాలనుకుంటే ఏ స్పోర్ట్స్ మ్యాన్ ఆర్ ఏ స్పోర్ట్ మీద తీయాలనుకుంటారు మీరైతే? డెఫినెట్గా అంటే నేను ఆ బయోపిక్ సంబంధించినటువంటి కంటెంట్ అది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కావాలి, నాకు రియలిస్టిక్ అనిపించగలగాలి. ఆ రియలిస్టిక్ ఉంది, ఎస్ దీని 10 మందికి ఆదర్శం అవుతుంది అని అనుకుంటే నేను ఆ కంటెంట్ని ఎంచుకుంటాను. ఓకే. అండ్ ఓకే, స్పోర్ట్స్ యాజ్ మీరు ఒక పొలిటీషియన్ అండ్ బిజినెస్ మ్యాన్, సో ఒకవేళ పొలిటీషియన్ ఎవరిదైనా బయోపిక్ తీయాలనుకుంటే మీ మైండ్లో ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ పొలిటీషియన్స్ మహావీరులు కానీ ఎవరు వస్తారు సార్ మీ మైండ్లోకి? తప్పకుండా నేను ఎప్పుడైనా కూడా పొలిటీషియన్ అయినా ఒక ఫ్రీడమ్ ఫైటర్ అయినా ఎవరైనా కూడా వారు చేసినటువంటి కృషి ఫలితం వలన ఈ సమాజంకి ఎంత మేలు జరగగలిగింది, సమాజం ఎప్పుడైతే అది మర్చిపోతుంది అని అనుకుంటే దాన్ని మనం బయటికి తీయాల్సినటువంటి అవసరం. అదే హిస్టరీ బేస్డ్ ఫిలిమ్స్, హిస్టరీ బేస్డ్ లైక్ గాంధీ గారి గురించి కానీ, సుభాష్ చంద్రబోస్ గారి గురించి కానీ, లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి కానీ. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళు పెట్టినటువంటి ఎఫర్ట్స్ వల్లనే ఈరోజు మనం ఇంత ఫ్రీడమ్గా మనం ఉన్నాం, ఈరోజు మనం ఇంత స్వతంత్రంగా ఉంటున్నామంటే బికాస్ ఆఫ్ ఏంటంటే ఆ రోజు వాళ్ళ స్ట్రగుల్స్, వారి యొక్క సాక్రిఫికేషన్, ఆ రోజు వారి యొక్క వర్కింగ్ అవన్నీ ఉన్నాయి. కాబట్టి అటువంటిది ఎప్పుడైతే కనుమరుగవుతుంది అనుకుని అంటే నెక్స్ట్ జనరేషన్కి మనం తెలియాల్సిన అవసరం ఉంటే డెఫినెట్గా ఐఎమ్ రెడీ టు డూ ఎనీ టైమ్. ఓకే సార్. ఇప్పుడు ఈ కమర్షియల్ సినిమాస్తో పాటు ఇప్పుడు మీరు సమాజం గురించి మాట్లాడారు కాబట్టి, సో సమాజానికి ఉపయోగపడే ఏదైనా మెసేజ్ ఓరియంటల్ మూవీస్ కానీ లేదు అవి చేస్తారా, లేదు అంటే ఇలా కమర్షియల్గా ఫ్యామిలీ ఆడియన్స్కి కమర్షియల్ ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుంటూ ప్రతి మూవీలో ఒక మెసేజ్ ఉంటుంది. మీరు ఒకసారి చూడండి, భద్రాద్రి మూవీ దగ్గరికి వెళ్ళి ఈరోజు తిరగబడుతున్నటువంటి తిరగబడరా సాంగ్ వరకు డెఫినెట్గా ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇస్ దేర్. ఇక్కడ కూడా ఒక తన భార్యని ఏ విధంగా కాపాడుకోగలగాలి అనే పాయింట్ తోటి ఈరోజు సినిమా మొత్తం. అంటే ఆ రోజు ఒక గ్లోబలైజేషన్లో మనం మీద జనాల మీద ఏ విధంగా క్యాపిటలైజర్స్ ప్రయోగాత్మకం చేస్తారని చేయడం జరిగింది. ఒక కళ్ళు లేకుండా రాత్రిపూట దినంలో చూడలేనటువంటి వ్యక్తి కూడా ఏ విధంగా తన లైఫ్ని లీడ్ చేయవచ్చు అని సూర్యవర్షలో చూపించాం. అట్లా ఆల్మోస్ట్ ఎవ్రీ మూవీలో ఒక డిఫరెంట్ పాయింట్ తోటి తీసుకెళ్తాం. ఓకే సార్, నైస్ టాకింగ్ టు యూ. అండ్ మన తిరగబడరా స్వామి థియేటర్స్లో మంచిగా ఆడాలని, మీకు మంచి కలెక్షన్స్ తీసుకురావాలి అండ్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ చందు, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.